చేరువచ్చిన ప్రతి ఒక్కరికి చేరువచ్చిన అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. మనం దేవుని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క బలలో మనం పాలుపంపులు పొందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవర్తనను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కట్టబడుట అంటే ఒక రాయి, మనం ఒక గోడ కట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఒక ఆర్డర్లో ఉంటుంది. నా వైపు చూడాలి. ఒక రాయి ఒక గోడను మనం కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆర్డర్లో కడతారు. ఎట్లా? ఒక రాయి మీద రాయి పెట్టి చూడగానే ఒక ఆర్డర్లో ఉంది అనిపించింది. అట్లాగే దేవుడు మనల్ని ఆయన యొక్క ఆలయంగా కడతా ఉన్నాడు. మరి ఆయన ఆలయంగా మనం కట్టబడేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఈ లోకంలో జీవించేటప్పుడు మనం కూడా ఒక ఆర్డర్లో ఉండాలి. మనం పోయిన వారం చెప్పుకున్నాం, గట్టిగా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అందరం లైన్లో నుంచి కూర్చోవాలి అని చెప్పుకున్నాం. ఫస్ట్ 2 లైన్లు బాగానే ఉన్నాయి. 2 లైన్ల మధ్యలో గ్యాప్ ఉంది, గ్యాప్ ఉండకూడదు. తర్వాత 3వ లైను జిగ్జాగ్ మిషన్ లాగా ఉంది. జాగ్రత్తగా కూర్చోవాలి, కరెక్ట్గా ఉండాలి దేవుని సన్నిధిలో. పురుషులు కూడా బాగానే కూర్చున్నారు, పర్లేదు. మన జీవితంలో కట్టబడుట అంటే మనం ఒక సహవాసంగా ఈ లోకంలో జీవిస్తాం. అందుకని చూడండి 21వ వచనంలో, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడితే ఎట్లా ఉంటుంది? మనం ఎట్లా పడితే అట్లా పడేసాం అనుకోండి, కూర్చోవచ్చు. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, వరుసనే లైన్లో కూర్చోండి. అంటే చూడగానే బాగుండాలి మనకి. ఇక్కడ చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఈ లోకంలో మనం వృద్ధి పొందాలి అంటే మనం చక్కగా కట్టబడిన స్థితిలో ఉండాలి. ఒక సిస్టమేటిక్గా మనం ఉండాలి. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం ఉండడానికి వీల్లేదు. ఒక పద్ధతిని మనం కలిగి ఉండాలి. ఆ మాట మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే మనం సహవాసం, ఇంతకుముందు మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. సహవాసంలో ఎట్లా ఉండాలి, సహవాసం ఏం చేయాలి, సహవాసం ఉన్న వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయాల గురించి మనం కొంచెం చూసుకున్నాం కదా. ఈరోజు మనం కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం సహవాసం, దేవుని యొక్క సహవాసానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాము అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా మనం దేవుని యొక్క సహవాసం కోసం, దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని మనం పొందడం కోసం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. కాబట్టి మనం ఒక పద్ధతిని పాటిద్దాం. మన యొక్క క్రమాన్ని పాటించి దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనం జీవించడానికి ఇష్టపడదాం. అందుకే చూడండి, దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక చూడండి, మొదటి తిమోతి పత్రిక దాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సహవాసాన్ని మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి. తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనస్తులను, తల్లులను, వృద్ధ స్త్రీలను,
అక్క చెండ్లను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసుకున్నట్లయితే మనకు కొంతమంది కనబడతా ఉన్నారు. ఏమని? వృద్ధులు కనబడతా ఉన్నారు, అన్నదమ్ములు కనబడతా ఉన్నారు, యవ్వనస్తులు కనబడతా ఉన్నారు, తర్వాత తల్లులు కనబడతా ఉన్నారు, స్త్రీలు కనబడతా ఉన్నారు, అక్క చెల్లెలు కనబడతా ఉన్నారు. వీళ్ళందరూ మనకి ఎక్కడ కనబడతారు? ఒక కుటుంబంలో మనం చూడగలం వీళ్ళందరినీ. అదేవిధంగా దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా ఉండాలి. అలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మందిరంలో మనం వీళ్ళందరినీ మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, మనం ఆ దేవునిలో ఆత్మీయంగా ఎదిగేటప్పుడు ప్రతి ఒక్కరితో మనం సాన్నిహిత్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? వృద్ధులు కనపడతా ఉన్నారు, అన్నదమ్ములు కనపడతా ఉన్నారు, యవనస్తులు కనపడతా ఉన్నారు, తల్లులు కనపడతా ఉన్నారు, అందరూ మనకి ఎక్కడ అక్క చెల్లెలు కనపడతా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క పోలిక ఎట్లా ఉందంటే ఒక కుటుంబంతో పోలిస్తూ ఉన్నాడు సహవాసాన్ని. మనందరం ఎవరు? మనందరం వేరు కుటుంబాలుగా ఉన్నాం. అయితే దేవుడు మనందరిని తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో కూర్చోబెట్టాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరం ఒక బంధాన్ని కలిగి ఉన్నాం. అంటే అది ఒక సహవాసం అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఇంకొక పేరు పిలుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. వేరే గొర్రెలను నా కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా శబ్దం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ మనకి ఏం కనబడతా ఉందంటే మంద మనకు కనబడతా ఉంది. మంద, దేవుడు కుటుంబాన్ని చూపిస్తూ ఉన్నాడు, దేవుడు మందని చూపిస్తూ ఉన్నాడు. అంటే సహవాసాన్ని కలిగి ఉంటే ఒక మందగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చోడానికి ఈ లోకాన్ని ఇక్కడ మనకు చేరి ఉన్నాం. దేవుడు ఈ సహవాసాన్ని 2 ప్రాముఖ్యమైన అంశాలతో పోలుస్తూ ఉన్నాడు. ఒక కుటుంబంగా పోలుస్తూ ఉన్నాడు, ఒక మందగా పోలుస్తూ ఉన్నాడు. అందుకన్నాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. దేవునికి అయిష్టంగా బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దొడ్డికి, దేవుని యొక్క మందకి సంబంధించినవి కావాలని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనందరం దేవుని యొక్క మందలోనే ఉంటాం. కానీ కొంతమంది ఎట్లా జీవిస్తారంటే దేవునికి ఇష్టం లేని వారుగా జీవించేవారుగా ఉంటారు. అందుకంటున్నాడు ఏమని? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. ఎవరైతే ఈ లోకం మీద మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉంటారో వారందరూ కూడా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అని చెప్పి దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక మంచి చూడండి, 1 కొరింథీ రాసిన పత్రికలో 1 కొరింథీ దేవుడు మనకు సహవాసాన్ని ఎట్లా చూపిస్తూ ఉన్నాడు చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం చదవండి. 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండగా వేరువేరుగా అవయవములై ఉన్నారు. చాలు. దేవుడు సహవాసాన్ని ఇంకొకటి ఎట్లా చూపిస్తూ ఉన్నారు? శరీరంతో పోలుస్తూ ఉన్నారు. దేవుడు కుటుంబంతో పోలుస్తూ ఉన్నారు సహవాసాన్ని, దేవుడు మందతో పోలుస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక శరీరంతో పోలుస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారు? మీరు క్రీస్తు శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. దేవుని యొక్క శరీరంగా మనందరం ఉన్నాం. ఒకవేళ దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరంగా మనం ఉన్నాం. కాబట్టి ఒకవేళ దేవుడు మనల్ని ఒక తలగా ఏర్పాటు చేసుకుని ఉంటే, మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, తల లేకుండా దేవుని యొక్క శరీరం ఉండగలదా? ఒకవేళ చెయ్యి అనుకుంది ఏమని? ఈరోజు నేను మందిరానికి ఏం వెళ్తానులే, ఇంట్లో కూర్చుంటానులే అని చెయ్యి అనుకుంది. అప్పుడు ఏమైంది? ఒక కుంటివాడిగా ఉండవలసిన, అంటే ఒక సంఘములో చేయలేనిదిగా ఉంటుంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని సంఘానికి మనం ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన యొక్క శరీరంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క శరీర అవయవంలో ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సహవాసంలో మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను.
వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై మీ హృదయములు ఆదరణ పొందవలనని మీ అందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. అంటే కొన్ని బైబిల్లో, కొన్ని లేటెస్ట్ బైబిల్లో కొంచెం వేరుగా ఉంది. అది ఎట్లా ఉందో నేను చదువుతాను. ఏమనంటే మీరు 1-2 మీరును లవదీకైవారును ఏక శరీర రీతిగా నా ముఖము చూడకున్న వారందరూ ప్రేమ యందు అతకబడి గ్రహించుచున్నామను సంపూర్ణ భాగ్యము కలవారై. తర్వాత చదవండి 19వ వచనం. ఇదే అధ్యాయం 19వ వచనం. తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన వలన ఊరికే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతికబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమని చేస్తున్నారు? ఒక అల్లిక మనకు కనబడతా ఉంది. ఏ అల్లిక కనబడతా ఉంది మనకి? ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి, అంటే ఒక అల్లిక మనకు కనబడతా ఉంది. అతకబడి అని మనకు కనబడతా ఉంది. చూడండి, అక్కడ ఒక అత్యుత్తమైన గుణాన్ని చూపిస్తూ ఉన్నారు. ఒక శరీరాన్ని ఒక పోలిక చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఒక అల్లికను మనకు చూపిస్తూ ఉన్నారు. అల్లిక అనేది ఎట్లా ఉంటుంది? సహజంగా వివాహం అప్పుడు ఏం చేస్తారు? 3 ముళ్ళు వేపిస్తారు. ఎందుకు? గట్టిగా ఉంటుందని 3 వేపిస్తారు. అంటే దేవుల్లో మనం ఎట్లా ఉండాలంటే అతకబడిన వారుగా ఉండాలి. ఒక అల్లికగా మనం ఈ లోకంలో జీవించాలి. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మనం సహవాసంలో ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విధంగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు కొన్ని గొప్ప వాటితో పోలుస్తూ ఉన్నాడు. ఒక కట్టడంతో పోలుస్తూ ఉన్నాడు, ఒక శరీరంతో పోలుస్తూ ఉన్నాడు, ఒక కుటుంబంతో పోలుస్తూ ఉన్నాడు, ఒక అల్లికతో పోలుస్తూ ఉన్నారు. మరి మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా లేదో మనం పరిశీలన చేసుకుందాం. ఇన్ని పోలికలు పోలిస్తూ ఉన్నారు కదా, అసలు ఎందుకు పోలిస్తూ ఉన్నారు అనే విషయాలు మనం ఒక 2-3 పోలికలు, మ్యాక్సిమం ఒక 4 పోలికలు చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. మన జీవితంలో మనం దేవుడు మనల్ని ఒక సహవాసంగా ఉంచాడు, ఒక సంఘంగా మనల్ని ఉంచుకున్నాడు. కాబట్టి ఎందుకు మనం అట్లా ఉండాలి అంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. 11-16. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదమని తన తోటి శిష్యులతో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ తోమ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదమని తన తోటి శిష్యులతో. తన తోటి శిష్యులు అంటే మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే బోధకుడు, ఒకడే బోధకుడు, ఒకే బోధకుడు కలిగి ఉన్నాడు. ఆ బోధకుడి కింద మనందరం ఉన్నాము అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని? తన తోటి శిష్యులతో. శిష్యులు అంటే ఈ శిష్యులకు ఎవరున్నారు? బోధకుడు, ఒక్కడే బోధకుడు. అదేవిధంగా మనం కూడా ఒకే బోధకుడిని మనం కలిగి ఉన్నాం. ఎవరు? యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే తన తోటి శిష్యులతో. చూడండి, తన తోటి శిష్యులు అంటే బోధకుడు యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మన బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి బోధకుడు అని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే మనం చేసే ప్రతి పని దేవుడు మనకు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. ఆ పని చేయొచ్చా చేయకూడదా ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానం చెప్తాడు. ఎట్లాగంటే ఈసారి మనం దగ్గర సంవత్సరం అయింది కదా మనం మందిరం పని మొదలు పెట్టుకోవడానికి. అప్పుడు కూడా దేవుడు ఒక సైన్ చూపించాడు. ఆల్రెడీ మీతో చెప్పాను నేను. దేవుడు ఇట్లా చూపించాడు కాబట్టి మనం పని మొదలు పెట్టుకుందాం, దేవుడు పని మొదలు పెట్టుకోమంటున్నాడు అని చెప్పి మనం మొదలు పెట్టాం. అవునా కదా?
అయితే దేవుడు మనకు ఒక సైన్ చూపించినప్పుడు అప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఒకవేళ దేవుడు మనకి చెప్పిన తర్వాత కూడా మనం వెనకడుగేసామనుకోండి, ఎందుకన్నాడు ఒక బోధకుడుగా ఉన్నాడు దేవుడు. మనం మన జీవితంలో, మన యొక్క శరీర జీవితంలో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే మనం ఏం చేయాలి? దేవుడిని అడిగేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన బోధకుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి పనిలో మనం దేవుడిని అడిగి మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఆయన శిష్యులు మనందరం కాబట్టి మనం దేవుడిని అడిగి ఈ లోకంలో ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక. మనం ఎందుకు ఒక శరీరంగా దేవుడు ఆ విధంగా మన గురించి ఎందుకు చెప్తామనంటే మనం ఒకే బోధకుడిని కలిగి ఉన్నాం. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నానన్నదే. ఇక్కడ చూడండి, ఇక్కడ సమాన వారసులము అంటే తోటి వారసులు. దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు మనందరినీ రక్షించుకున్నాడు ఆయన యొక్క రక్తం ద్వారా. ఎందుకు రక్షించుకున్నాడు? మనం ఆయన యొక్క వారసులుగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నారు? క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. సమాన వారసులు అంటే మనకి రక్షకుడు ఒక్కడే, అంటే ఒకే రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. అవునా కదా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. ఒకే రక్షకుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనందరం ఎవరు? తోటి వారసులు, లేదంటే సమానమైన వారసులము అని చెప్పి మనకి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నారు. అందుకన్నాడు చూడండి, సమాన వారసులము. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒకే రక్షకుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితంలో మనం యేసుక్రీస్తు వారి మీద మనం ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనకు రక్షకుడిగా ఉంటాను అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు మనకు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో చూస్తే, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి, 25వ వచనం, 2:25 చదవండి. ఫిలిప్పీ 2:25. నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తోటి యోధుడు అని ఒక మాట మనకు కనపడతా ఉంది. ఎవరు? తోటి యోధుడు. యోధుడు అంటే ఎవరు? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కదా, ఈ లోకం అనేది యుద్ధ రంగం లాంటిది. యుద్ధంలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనం ఎవరు కూడా ప్రశాంతంగా జీవించలేరు. ప్రతి మనిషి ఏదో ఒక కష్టంతోనో, ఏదో ఒక బాధతోనో, ఏదో ఒక చింతతోనో జీవిస్తూ ఉంటారు. ఎందుకు? ఇది యుద్ధ రంగం కాబట్టి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒక యోధుడిగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకంటే ఉన్నాడు తోటి యోధుడు. అంటే మనందరి శత్రువు ఎవరు? అపవాది మనందరి శత్రువుగా ఉన్నాడు కాబట్టి మనందరం యోధులుగా ఈ లోకంలో జీవించాలి. అంటే దేవుని యందు మనం నిరీక్షణ కలిగి బలవంతులుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మరి మనం బలవంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తిని మనం పొందేవారుగా ఉండాలి. యోధులుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. మరి ఈ లోకంలో మనం యోధులుగా జీవిస్తూ ఉన్నామా? మనం ఏదో ఈ లోకంలో మన కష్టాలు, మన బాధలు, మన చింతలు, మన వేదనలు మనం అటువైపు చూస్తా మనం ఏం చేస్తున్నామంటే అపవాది గురించి మనం మర్చిపోతా ఉన్నాం. మనం అపవాదిని ఎదిరించాలి అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మనం అపవాది మీద మనం విజయాన్ని పొందాలనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. ఈ లోకంలో మనం కలిసిపోయి ఈ లోకంలో ఎప్పుడు మనం బాధపడేవారుగా ఉన్నాం.
ఎందుకు బాధపడతా ఉన్నావు అంటే, అయ్యో నేను శక్తి లేని దానిగా ఉన్నానే, అయ్యో నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నానే, అయ్యో నా బిడ్డలు సరిగ్గా చదవటం లేదే, అయ్యో నా భర్త నా మాట వినటం లేదే, నా నా భార్య నా మాట వినటం లేదే అని ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తూ మనం యోధులము అనే విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో కలిసిపోయి నిరుత్సాహంగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మనం యోధులుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఒక యోధుడు ఎట్లా ఉంటాడు? దావీదు ఎట్లా వెళ్ళాడు గొలియాతు దగ్గరికి? రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. అనుకున్నాడు, ఎవరు గొలియాతు అనుకున్నాడు, పిల్లవాడిని పంపించాడు, ఈడి వల్ల ఏమైంది అనుకున్నాడు. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉండి ఆ రాయి ద్వారా చంపగలిగాడు. ఒక రాయి పట్టుకొని ఒక మనిషిని చంపడం చాలా కష్టం. కానీ దేవుడు తన యొక్క కార్యాన్ని చేసి ఏం చేశాడు తెలుసా? రాయి ముందు ఎక్కడ తగిలింది, తగిలితే ఎక్కడ పడాలి? గొలియాతు ఎటు పడాలి చెప్పండి? ఒక మంచి ఇంత లావు రాయి తీసుకున్నాం, ఒక మనిషిని తీసుకొచ్చి కొడితే ఆ మనిషి ఎటు పడతాడు? ఎటు పడాలి? కొట్టి చూద్దాం. ఎవరినైనా రెడీగా ఉంటే వాళ్ళని కొట్టి చూద్దాం. నేను సైన్స్ ఏమి అడగల. అంటే ఖచ్చితంగా మనిషి వెనకబడాలి, అవునా కాదా? మరి గొలియాతు ఎడుపడ్డాడు? గొలియాతు ఆ దెబ్బ తగిలినంత ముందుకు పడిపోయాడు. అంటే ఎవరు కొట్టారు? దావీదు కొట్టాడా, దేవుడు కొట్టాడా? ఖచ్చితంగా దేవుడే కొట్టింది అక్కడ. చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి సమస్యను మనం ఏం చేయాలంటే, ఏ విధంగా అయితే గొలియాతు ఆ యొక్క విజయాన్ని పొంది ఉన్నాడో అదే విధంగా మన యొక్క ప్రతి సమస్యను మనం ఏం చేయాలంటే మన యోధులంగా కొట్టి పడేసేవారుగా ఉండాలి. దేవుడే మన ముందు నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనందరం మన యొక్క తోటి యోధుడు అంటూ ఉన్నారు. అంటే మనకందరికి ఒకటే శత్రువు, ఎవరు? అపవాది. ఒకే శత్రువును మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనం తెలుసుకొని మనం దేవుల్లో యోధులుగా ఎదుగుతూ ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, చివరగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు యూస్తోను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతి పనివారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నా జత పనివారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నా జత పనివారు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ పక్కన పెడదాం. జత పనివారు అంటే ఎవరు? జత పనివారు అంటే ఒక పని జరిగేటప్పుడు తోడుగా ఉండి పనిచేసేవాడు. మనందరితో ఒకటే పని మనం కలిగి ఉండాలి. దేవుని పని మనం కలిగి ఉండాలి. అదే ఒకే పని. నా జత పనివారై ఉన్నారు. మనందరం ఏ పని కలిగి ఉండాలి? దేవుని స్వార్థ పని మనం కలిగి ఉండాలి. మనం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మన ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి మనం తీసుకురావాలి. రోజు మనం చెబుతూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుని సన్నిధికి వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మరి మనం చెప్పకుండా మనం సొంతంగా మనం వచ్చేసి మనం ఆరాధన చేసి బల్లో చేతులేసి వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? మనం జత పనివారుగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే ఒకే పని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఒకటే, మనం తోటి శిష్యులుగా ఉండాలి. తోటి శిష్యులు అంటే ఒకే బోధకుడు మనం కలిగి ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత మనం తోటి వారసులంగా ఈ లోకంలో ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. తోటి వారసులం అంటే ఏంటి చెప్పండి? ఒకే వినాలి. అందుకే రాసుకోమనేది. మనం చిన్నపిల్లలు రాసుకోపోతే పొంతులు ఊరుకోడు, ఏం చేస్తాడు? నిలబెడతాడు. నేను పోయిన వారం చెప్పింది, లేదంటే నిన్న చెప్పింది ఎందుకు రాసుకోలేదని చెప్పి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. లేదంటే బయట నిలబెడతారు, లేదా గోడ గుర్చి చేపిస్తారు. మరి మనం చదువుకొని ఎందుకు రాసుకోలేకపోతా ఉన్నాం? ఖచ్చితంగా రాసుకోవాల్సిందే, నోట్ చేసుకోవాల్సిందే. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి. దేవుని మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో అందరిలాగా ఏదో ఒక వాక్యం చెప్పి మనం ముగించాం, ఒక 2 కథలు చెప్పేసి ఆమెనాను. తర్వాత మనం చూసుకోవాలి. 20 అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. సరే,
మనం తోటి వారసులం అంటే ఎవరు? మనం ఒకే రక్షకుడిని మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవదిగా ఇటు చూడాలి, తోటి యోధులు ఒకళ్ళే చెప్తున్నారు. తోటి యోధులు అంటే మనం ఎట్లా, మనకి ఒకే శత్రువును మనం కలిగి ఉన్నాం. తర్వాత జత పని వారై ఉన్నాం మనం, అంటే మనందరం ఒకే పని కలిగి ఉండాలి. ఒకే పని, మన మందిరం పని మనందరితో ఒకటే పని. ఏం పని? మందిరం పని పెట్టుకున్నాం, మనందరం కలిసికట్టుగా అందరం వచ్చాం, దేవుని పనిలో తలా చేసాం. చాలా మంది మనందరం ఆర్థికంగా సహాయపడ్డారు. తర్వాత శారీరకంగా మనం వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ పని చేసుకోగలిగాం. చేయబట్టి మనకి ఈ పని అయిపోయింది. లేదంటే మనం ఇంత చక్కగా మనం కట్టుకోగలిగే వాళ్ళమా? లేదు, జరిగే పని కాదు. కళ్ళలో కూడా మనం కట్టుకునే వాళ్ళం కాదు, జరగని పని. కానీ దేవుని కృపను బట్టి మనందరం ఈ విధంగా ఒక తోటి పనివారుగా మనందరం ఉండి, జత పనివారుగా మనం ఉండి దేవుని పనిలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే దేవుని పనిలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం, మన పక్కన సహోదరి రాకపోతే అయ్యా నువ్వే సేవకుడు కదా, నువ్వే వెళ్ళాలి అనకూడదు. సహోదరులందరూ ఒక మాట చెప్పుకొని మనందరం ఒకటే, పలానా రాలేదు, పలానా సహోదరి రాలా, ఎందుకు రాలా, పదన్నని మొత్తం వెళ్ళిపోవాలి. రెండోసారి మానేయాలంటే భయం కలగాలి, అమ్మ మందిరం మొత్తం మా ఇంటికి వచ్చేస్తారని. మరి మనం ఆలోచిస్తున్నామా? అసలు ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఆలోచన రావాలి మనకి. ఆ విధంగా ఎప్పటి నుండైనా రేపు కొత్త సంవత్సరంలోకి వెళ్తా ఉన్నాం. ఆల్రెడీ నవంబర్ కూడా అయిపోతూ ఉంది. మన జీవితంలో మార్పు రావాలి. మొత్తం సేవకుడే చూసుకుంటాడు, ఆయనే తిరుగుతాడు, వద్దు. అందరి పని ఇది, సువార్త పని అంటే అందరిది. మనం వచ్చేటప్పుడు అందరిని పిలవాలి, అమ్మ రండి. మన పక్కన వాళ్ళు రాకపోతే పలానా సహోదరు రాలా, ఎందుకు రాలా, ఈరోజు ఒక అందరూ కలిసి ఈరోజు మనం వెళ్ళొద్దాం, వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం. ఒక పని కలిగి ఉండాలి మనం. పని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అట్లా కాకుండా మనం దేవుని సన్నిధిలో మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అయ్యా నడిపించు కొత్త ఆత్మలు అంటే రారు. మనం పని చేస్తే దేవుడు ఆయన కార్యం చేస్తాడు. ఆ విధంగా మనం ఈ నూతన సంవత్సరంలో మనం ఆ విధంగా ముందుకెళ్దాం. కాబట్టి మనందరం ఆ విధంగా ఉన్నామా లేదా? ఒకవేళ లేకపోతే దేవుని సన్నిధిలో మనం అడిగి మనం ముందుకు సాగుతాం. అందరం తల్ల వచ్చి మనం మనం పరీక్షించుకొని దేవుని యొక్క బలలో చేతులు వేద్దాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ లోక యాత్రలోనైనా మేమందరం వేరువేరుగా ఉన్నప్పటికీనైనా మీ యొక్క సహవాసంలోనైనా మీకు సన్నిధిలో మీ యొక్క సాన్నిధి హితాన్ని మేము కలిగినైనా ఈ లోకంలో ఏక మనసు కలిగి ఈ లోకంలో జీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. అవునైనా మీ యొక్క మందిరంలో మేము అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ బంధాన్ని మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. ఎవరైతే ఈరోజు రాలేకపోయి ఉన్నారు తండ్రి, ఎందుకు రాలేకపోయారో మాకైతే తెలియదండి. ఆ యొక్క సమస్యను మీరు తీసివేసినైనా వారు మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేటండి. ఇంకా మేమందరం తోటి యోధులుగా ఉండినైనా అపవాదిని మేమందరం కలిసి ఎదిరించడానికి తగిన సహాయం చేసేటండి. అయ్యా మేమందరం జత పనివారుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని చేసేటండి. మేమందరం పని చేసినైనా ఈ లోకంలో వర్ధిల్లడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఈ లోకంలో మేము జీవించేటప్పుడైనా అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతున్నాం. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీకు కంచెని వేయండి తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని కలుగు చేయండి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు చేసే ప్రతి పనిలోనైనా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నా తండ్రి. రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన అన్నారని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ ఎగ్జామ్లో విజయాన్ని కలుగు చేసిన ఆయన నా దేవుడు నాకు విజయాన్ని కలుగు చేశాడని చెప్పడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా అదేవిధంగా ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా నీ సన్నిధికి రాలేని యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు కూడా మీకు సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని మీకు సన్నిధిలో పెడుతూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క పేరుని మీరు జ్ఞాపకం, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలుగానైనా వారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని బలలో చేతులు వేయడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇక్కడ చేరిన బిడ్డల్లో ఎవరైతే బాప్తిసం తీసుకుని ఉన్నారో నాయన, ఒకవేళ వాళ్ళు తప్పులు ఉంటేనే వారు మీ సన్నిధిలో క్షమించమని అడిగి మీ యొక్క బలలో చేతులు ఉంచడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.